శ్రీమతి సోనాలి బింద్రే ఇటీవల ఆటోఫేజీ తనకు ఎలా సహాయపడిందో చెప్పారు. దీంతో చాలామంది ఇదే క్యాన్సర్కి ముందా అని కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ ఆమె కథ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆటోఫేజీ అంటే శరీరం చెడు కణాలను శుభ్రం చేసుకుని కొత్తగా రిపేర్ అవ్వటం. ఇది ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడుతుంది. మిసెస్ సోనాలి చెప్పిన ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా ఆమెకు చికిత్స సమయంలో చాలా బలం కూడా ఇచ్చాయి. కానీ ఆమె పూర్తిగా కోలుకోవడానికి కారణం ఆటోఫేజీ ఒక్కటే కాదు. అంతకుముందు ఆమె న్యూయార్క్లో సరి అయిన చికిత్స తీసుకున్నారు. అందులో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ కూడా ఉన్నాయి. ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి ప్రధాన కారణం డాక్టర్స్ ట్రీట్మెంట్తో పాటు మంచి అలవాట్లు. ఇవన్నీ ఆమె పరిస్థితికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి క్యాన్సర్ పేషెంట్కి చికిత్స అవసరం వేరేలా ఉంటాయి. కొందరికి కీమో, కొందరికి శస్త్రచికిత్స, ఇంకొందరికి రేడియేషన్ లేదా ఇతర చికిత్సలు అవసరం అవుతూ ఉంటాయి. ఆటోఫేజీ ఒక సహాయం మాత్రమే, పూర్తి చికిత్స కాదు. సరైన పరీక్షలు, రెగ్యులర్ ఫాలోఅప్స్ మరియు డాక్టర్స్తో స్పష్టంగా వివరంగా మాట్లాడటం, అవసరమైతే రెండో అభిప్రాయం కూడా తీసుకోవడం సురక్షితమైన మార్గం. మంచి ప్లాను, మంచి డాక్టర్లు ఉన్నట్టయితే చికిత్స మరింత నమ్మకంగా జరుగుతుంది.